చాలా అభివృద్ధి కావాలంటే టాప్ 5-6 మనం ఏవైతే హామీలు ఇచ్చామో ఆ 5-6 మీరు చేయాల్సిన అవసరం ఉంది. అవి తీసుకొని నాకు ఇవ్వండి. 100% దాని మీద ఫోకస్ చేసి నిధులు పెట్టి పూర్తి చేసే బాధ్యత నాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇక్కడికి వచ్చినప్పుడు ఒక మెసేజ్ కూడా నేను ఇవ్వాలి. ఇలాంటి మీటింగ్లకు వచ్చినప్పుడు ఎక్కడ కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ప్రజలతో అనుసంధానం చేసుకోవాలి. క్యాడర్ని ఎప్పటికప్పుడు మోటివేట్ చేయాలి, వాళ్ళకు అందుబాటులో ఉండాలి, మానవతా దృక్పథంతో వాళ్ళ సమస్యలు మనం పరిష్కారం చేయాలి. అదే మరిగా అనుబంధ ఎవరైతే ఉంటారో వీళ్ళు కూడా జనసేన కానీ బీజేపీ కానీ మనం ఈ ఎలక్షన్ కాదు ఇంకా ఎలక్షన్లు ఉంటాయి, దాన్ని కూడా మీరు ఇది చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడ ప్రధానంగా ఒక 3-4 ఇష్యూస్ని చాలా వరకు ఈ పనులన్నీ చేస్తున్నాం. కానీ జాబ్ మేళా మీరు 6 నెలలకు ఒకసారి 3 నెలలకు ఒకసారి జాబ్ మేళా పెట్టి ఈ ఇండస్ట్రీస్ వచ్చే లోపల కొన్ని ఉద్యోగాలు కల్పించే బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉంది. అది పెట్టి ఎంతమందికి వీలైతే అంతమందికి మనం చేయాలి. చాలా నియోజకవర్గాలు చేశారు, స్టేట్ గవర్నమెంట్ కూడా ఉంది, దాని మీద వర్కౌట్ చేయండి. అవి మనం చేయాల్సిన అవసరం ఉంది. రెండోది ఆఫీసర్స్ అందరితో కూడా సమర్థవంతంగా పెట్టి కొంతవరకు పనులు చేపిస్తున్నారు, అవన్నీ ఓకే, అంతవరకు పర్వాలేదు, బాగానే ఉంది. దీన్ని చదువుకున్న వ్యక్తి కాబట్టి కొంతవరకు చేసి ఇది కాకుండా ఇక్కడ నాకు మిమ్మల్ని ఒకటే కోరుతున్నా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి డైరెక్ట్గా ఇండైరెక్ట్గా మనం పనులు చేసే పరిస్థితి ఏ స్థాయిలో కూడా రాకూడదు. ఐఎమ్ వెరీ క్లియర్ ఆన్ దిస్. అది చేస్తే పాముకు పాలు పోసినట్టే. నేను తెప్పించుకుంటున్నా, నేను అది కూడా చెప్పేస్తున్నా. ఇక్కడ రెండోది, ఇక్కడ రెండో విషయం కూడా చెప్తున్నా మీ అందరికీ, మీలో ఒక్కొక్కరు ఒక్కొక్క పక్కన లాగకూడదు. నేను అది కూడా చెప్పేస్తున్నా. ఒక నాయకుడు ఈయన ఇష్ట ప్రకారం లాగడం, నాకు చెప్పడం, ఈడోడి చేయడం, అవి చేస్తే మాత్రం పార్టీ బలహీనపడుతుంది. ఒక లీడర్షిప్ కింద పనిచేస్తాం. ఆ లీడర్ బాధ్యత అందరికీ న్యాయం చేసే బాధ్యత, ఆయనతో ఉండే వాళ్ళకి న్యాయం చేయడం కాదు. ఆయన మీద కూడా నేను సాటిస్ఫాక్షన్ లెవెల్ తెప్పిస్తా ఎప్పటికప్పుడు. రీసెంట్గా ఈ మధ్య ముఖ్యమంత్రి గారు నెల్లూరు వెళ్ళి గంగాధర్ నెల్లూరులో ఆయన మాట్లాడిన మాటలు, ఏ పని చేసినా సరే తెలుగుదేశం పార్టీ వాళ్ళకే చేయండి, వైసీపీ పార్టీ వాళ్ళకి చేయొద్దు, చేస్తే పాముకి పాలు వేసి పోషించినట్టే. కాబట్టి నేను చెప్పిన వర్కర్స్ చెప్పిన నేపథ్యం దయచేసి ఆలోచించమని కోరుతున్నాను. ఎవరైనా బెనిఫిషరీ ఉంటే బెనిఫిషరీకి పార్టీలు ఉండవు, బెనిఫిషరీకి వర్గాలు ఉండవు. బెనిఫిషరీకి ఏదైతే ప్రభుత్వం నిర్దేశించిన పారామీటర్స్ ఏవైతే ఉంటాయో వాటి వరకే చూసి ఆ పారామీటర్స్ కానీ సరిపోతే ఆ రకంగా వారిని లబ్ధిదారుడిగా చేకూర్చడం అనేది భారత రాజ్యాంగం ఇచ్చే హక్కు. అలా కాకుండా ఆయన ప్రమాణ స్వీకారం చేసిన ఓతికి దానికి వ్యతిరేకంగా చట్టాన్ని చేతిలో తీసుకుంటూ కాన్స్టిట్యూషన్ వైలేషన్కి పాల్పడుతున్నారు చంద్రబాబు నాయుడు గారు, ముఖ్యమంత్రి గారు, వారి తాలూకా క్యాబినెట్ అంతా కలిపి, వారితో పాటు బ్యూరోక్రసీ మొత్తం అందరూ కూడా ఈ విధంగా వారి పరిపాలన సాగుతుంది. కాబట్టి మీ ప్రభుత్వంలో మీ ఇంటర్వెన్షన్ అవసరం గవర్నర్ గారు అని చెప్పి వారికి ఈరోజు మేమందరం నిర్ణయించుకున్నాం. ఎప్పుడు కూడా దేశ చరిత్రలో స్వాతంత్రం వచ్చిన తర్వాత మన రాష్ట్రమే కాదు, ఏ రాష్ట్రంలో కూడా రాజకీయాల్లో ఉన్న ఏ నాయకుడు కూడా ఈ రకమైన పదాలతోని, ఈ రకమైన భాషతోని ఎవరు కూడా
ప్రయోగం చేస్తూ పరిపాలన చేయలే. మేము ఒకటే అడుగుతున్నాం సూటిగా, ఆంధ్ర రాష్ట్రంలో ఏ రాజకీయ పార్టీ అయినా సరే ఆ పార్టీకి ఉన్న సిద్ధాంతాల ప్రకారం, ఆ పార్టీకి ఉన్న విధానాల ప్రకారం రాష్ట్రంలో ఉన్న 5 కోట్ల మంది ప్రజలకి మేలు జరిగే విధంగా పరిపాలన చేయడం అనేది ఆ పార్టీల తాలూకా లక్ష్యం. అధికార పార్టీ అయితే అది చేస్తారు, అదే ప్రతిపక్షాలు అయితే వాటిని చేయడానికి ప్రయత్నంగా ప్రభుత్వంతో అవి చేయించే ఏర్పాటును చేస్తూ వాళ్ళని ఒత్తిడి తీసుకొస్తూ చేస్తుంటాయి. అంతేగాని ఏ ఒక్కరికో ఏ ఇద్దరికో ఉన్న ఇది ప్రత్యక్షంగా ఉన్న వివాదం కాదు, వ్యక్తిగత వివాదాలు కాదు, ఇది ఆస్తి తగాదాలు కాదు, ఇది వ్యక్తిగతమైన తగాదాలు కాదు. ఇవి ఆ ఫండమెంటల్ వాల్యూస్ని పక్కన పెట్టి, ఆ ఫండమెంటల్ ఇష్యూని పక్కన పెట్టి ఇవాళ ఈ రకంగా మాట్లాడడం అనేది, రాజ్యాంగ భద్రమైన వ్యక్తులు మాట్లాడడం అనేది చాలా దురదృష్టకరమైన విషయాన్ని మరి గవర్నర్ గారి దృష్టికి తీసుకొచ్చాం. కాబట్టి ఇక్కడ ఉన్న మీ ద్వారా కూడా ఈ విషయాన్ని మీకు తెలియజెప్తూ రాష్ట్ర ప్రజానికానికి అందరూ కూడా ఆలోచించమని కోరుతున్నాను. ఇది ధర్మమా? పేదవాడికి వచ్చి పార్టీ అంటుకొట్టి వాడికి ఇబ్బంది పెట్టడం అనేది న్యాయమా? సామాన్యుడికి వచ్చి వాడి అవసరాలను తీర్చడానికి వచ్చి రాజకీయ పార్టీ రంగును పొలంలో అది మంచి పనా? ఇది కాదనే విషయాన్ని మీ ద్వారా చెప్తూ ఏది అయినప్పటికీ ఇన్ని మాటలు చెప్పినా ఎన్ని చెప్పినా మేము ఒక ప్రతిపక్షంగా వైఎస్ఆర్సీ పార్టీ మా ధర్మాన్ని మేము నిర్వర్తిస్తూ ఎన్ని అయినప్పటికీ కూడా మేము పోరాటం చేస్తూ ఈ రాష్ట్రంలో సామాన్య ప్రజల తాలూకా, రైతుల తాలూకా, రైతు కూలీ తాలూకా మనుగడే ముఖ్యంగా ప్రభుత్వం ఇచ్చిన హామీల్ని, ప్రభుత్వం చేస్తున్న హామీల్ని నెరవేర్చే దిశగా వాళ్ళ మీద ఒత్తిడి తీసుకొచ్చి వాళ్ళ మెడలు వంచే కార్యక్రమాలు చేయించడానికి మా ప్రయత్నం చేస్తుంటాం. ఎన్ని ఆహ్వానాలు వచ్చినా ఎన్ని వచ్చినప్పటికీ కూడా మా వంతు మేము నమ్మిన సిద్ధాంతాన్ని నమ్మి మేము ముందుకెళ్తామనే విషయాన్ని కూడా మీ ద్వారా రాష్ట్ర ప్రధానికి తెలియజేస్తున్నాం. ఏంటండి?